హాయ్ అందరికీ, వెల్కమ్ టు సిరి మహేష్ ఫుడ్ ఛానల్. ఇవాళ నేను బీట్రూట్ కట్లెట్ అయితే చేయబోతున్నానండి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనము చూసేద్దాం. బీట్రూట్ 1 కప్పు, ఆలు 1 కప్పు, సాల్ట్ రుచికి సరిపడా, కారపొడి 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా చిటికెడు, కార్న్ఫ్లవర్ 3 టేబుల్ స్పూన్స్, బ్రెడ్ పౌడర్. ఇప్పుడు కుక్కర్లో ఈ బీట్రూట్ ముక్కల్ని అయితే వేసి అందులో వాటర్ని అయితే మనము యాడ్ చేయాలండి. ఈ బీట్రూట్ ముక్కల్ని 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఈ బీట్రూట్ ముక్కల్ని మనము మిక్సీ జార్లో అయితే వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా రావాలి. వేరే బౌల్లోకి అయితే మనము ట్రాన్స్ఫర్ చేసేద్దాం బీట్రూట్ పేస్ట్ని. ఇప్పుడు కుక్కర్లో ఆలు ముక్కలను తీసుకొని అందులో కాస్త వాటర్ వేసి ఈ ఆలు ముక్కలు కూడా మనము 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆలు ముక్కలు అయితే మనకి మెత్తగా ఉడికాయండి. ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ఫోర్క్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకోవాలండి. ఇందులోకి బీట్రూట్ పేస్ట్ని అయితే మనము యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని కూడా బాగా కలపాలండి. ఇప్పుడు ఇందులోకి కార్న్ఫ్లవర్ అండ్ కారం పొడి అండ్ ధనియాల పొడి, సాల్ట్, గరం మసాలా అన్నీ వేసి అన్నీ కలిసేలా ఈవెన్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇలా రౌండ్స్గా బాల్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి ప్లేట్లో. ఇప్పుడు కార్న్ఫ్లవర్లో కాస్త వాటర్ వేసి ఇలా కలపాలి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని కార్న్ఫ్లవర్లో డిప్ చేసి బ్రెడ్ పౌడర్లో కోటింగ్ ఇవ్వాలి. ఇలా ఒక్కొక్కటిగా కార్న్ఫ్లవర్ వాటర్లో డిప్ చేయాలి అండ్ బ్రెడ్ పౌడర్తో కోటింగ్ ఇవ్వాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సిమ్లోనే వేయాలండి, లేకపోతే మాడిపోతాయి. ఒకదానికొకటి కలుసుకొని విరిగిపోకుండా ఇలా సపరేట్ చేసుకోవాలి స్పూన్తో. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని మనము సర్వ్ చేసుకోవాలండి తీసేసి. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ కట్లెట్ అయితే రెడీ అయ్యాయండి. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. రొటీన్గా హల్వానే కాకుండా ఇలా కొత్తగా మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.